హలో అందరికీ ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ వేలానికి ముందు తెలుగు టైటన్స్ అత్యంత పెద్ద నిర్ణయాలు తీసుకుందని చెప్పాలి. చాలా బోల్డ్ కాల్స్ అని మనం చెప్పవచ్చు. తెలుగు టైటన్స్ టీం చాలా మంది స్టార్ ఆటగాళ్లను విడుదల చేశారు. అయితే అందులో తెలుగు టైటన్స్ కెప్టెన్ పవన్ శరావత్ ను వరుసగా రెండోసారి కూడా వేలానికి విడుదల చేసింది. అదే సమయంలో జట్టుకు బ్యాలెన్స్ ఇచ్చిన ఆల్రౌండర్స్ విజయ్ మాలిక్ మరియు ఆశిష్ నార్వాల్ ను కూడా విడిచిపెట్టడం చాలా ఆశ్చర్యానికి దారితీస్తోంది. ఎందుకంటే 11వ సీజన్లో పవన్ శరావత్ గాయం కారణంగా దాదాపుగా సగం మ్యాచ్లు ఆడలేదు. అలాంటి సమయంలో విజయ్ మాలిక్ మరియు ఆశిష్ నార్వాల్ ఇద్దరు కలిసి మ్యాచ్ ని గెలిపించారు. మెయిన్ గా చెప్పాలంటే విజయ్ మాలిక్ అయితే అద్భుతమైన కెప్టెన్సీ చేసి దాదాపుగా తెలుగు టైటన్స్ టీమ్ ని ప్లే ఆఫ్స్ కి దాకా తీసుకెళ్లాడు. అలాంటి ప్లేయర్స్ ని విడిచిపెట్టడం చాలా పెద్ద విషయంగా చెప్పవచ్చు. మళ్ళీ ఇలాంటి స్టార్ ప్లేయర్స్ ని వేలంలో కొనాలంటే చాలా ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ మళ్ళీ వీళ్ల కోసం వేలంలోకి వెళుతుందా లేదా, అలాగే వెళ్తే ఎంత ఖర్చు చేస్తారో వేచి చూడాలి. సో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఈ వీడియోలో వేలానికి ముందు తెలుగు టైటన్స్ విడుదల చేసిన అలాగే రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళుంటే తెలుగు టైటన్స్ అప్డేట్స్ కోసం, పీకేఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గత సీజన్లో కృషన్ ధుల్ పై టైటన్స్ బాగా నమ్మకం పెట్టుకున్నారు. అయితే అతను కేవలం 19 మ్యాచ్లలో 21 పాయింట్లు మాత్రమే సాధించగలిగాడు. ఇది మర్చిపోవాల్సిన సీజన్ గా నిలిచింది. అయితే తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ ఈ వేలానికి ముందు పవన్ శరావత్, విజయ్ మాలిక్, ఆశిష్ నార్వాల్ అలాగే కృషన్ ధుల్ ఈ 4 కీలక ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా టైటన్స్ మే 31 మరియు జూన్ 1 తేదీల్లో జరగనున్న వేలానికి పెద్ద మొత్తంలో బడ్జెట్ ను సిద్ధం చేసుకున్నారు. అంతేకాకుండా జట్టు తరపున బాగా ప్రదర్శన ఇచ్చిన సంజీవ్ మరియు మంజిత్ ను కూడా విడుదల చేయడం ఆశ్చర్యకరంగా మారింది. తెలుగు టైటన్స్ ప్రస్తుతం 8 మందిని నిలుపుకుంది, అంటే రీటైన్ చేసుకుంది. ముఖ్యంగా శంకర్ గడాయ్ మరియు అజిత్ పవార్లపై నమ్మకం ఉంచింది. గత సీజన్లో లెఫ్ట్ కార్నర్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన అంకిత్ ను యువ ఆటగాడిగా నిలుపుకున్నారు, అంటే రీటైన్ చేసుకున్నారు. అతనికి సాగర్ సేత్పాల్ మంచి మద్దతుగా నిలిచాడు. అతను అన్ని మ్యాచుల్లో ఆడి జట్టును పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిపాడు. ఇప్పుడు తెలుగు టైటన్స్ విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాను తెలుసుకుందాం. పవన్ శరావత్, విజయ్ మాలిక్, కృషన్ ధుల్, ఓంకార్ పాటిల్, ఆశిష్ నార్వాల్, మంజిత్, మిలాద్ జబ్బారీ, సందర్, అమిత్ కుమార్, సంజీవి ఎస్, మొహమ్మద్ మలక్. తెలుగు టైటన్స్ రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా ఇప్పుడు చూద్దాం. శంకర్ భీమరాజ్ గడాయ్, అజిత్ పాండురంగ్ పవార్, అంకిత్, ప్రబుల్ జవారే, సాగర్, చేతన్ సాహు, నితిన్, రోహిత్. పీకేఎల్ 2025 వేలానికి ముందు తెలుగు టైటన్స్ వద్ద మిగిలిన స్లాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు టైటన్స్ దగ్గర మొత్తంగా 17 స్పాట్స్ మిగిలి ఉన్నాయి. అందులో 4 విదేశీ స్పాట్లు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది తెలుగు టైటన్స్ రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా అలాగే విడుదల చేసిన ఆటగాళ్ల జాబితా. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ పవన్ శరావత్, ఆశిష్ నార్వాల్, విజయ్ మాలిక్ ని మళ్ళీ తీసుకుంటారా లేదా మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కి, కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.